Hello everyone. Last video we have seen about Buddhist teachings. In this video we will see how to practice Buddhism, what are various methods. So లాస్ట్ వీడియోలో మనము టీచింగ్స్ చూసాము, ఎలా ఉంటాయి, ఏమేమి మార్గాలు బుద్ధిస్ట్ మనకు చెప్పాడు, సఫరింగ్ అంటే ఏంటి, సఫరింగ్ని ఎలా, సఫరింగ్ ఎన్ని కైండ్స్ ఉంటాయి, అలాంటివన్నీ డిస్కస్ చేసాము. ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఎలాగ మనము ప్రాక్టీస్ చేయాలి బుద్ధిజం అనేది, ఎలా మనం అవేకనింగ్ అవ్వాలి, పరినిర్వాణ స్టేట్కి ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. స్పాంటేనియస్గా అవేకనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బుద్ధిజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురువుల ద్వారా డైరెక్ట్గా ఫస్ట్ టైమే ఎన్లైటన్ అయిన వాళ్ళు, అవేకనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కొంతమందికి అయితే మెడిటేషన్ అనేది అవసరమైంది ఎలా ఎన్లైటన్ అవ్వటానికి. మెడిటేషన్ చేయడానికి ఫస్ట్ చాలా రకాల పద్ధతులు ఉన్నాయి మెడిటేషన్లో కూడా. కొంతమంది కళ్ళు మూసుకుని చేస్తారు, కొంతమంది కళ్ళు ఓపెన్ చేసుకుని చేస్తారు, హ్యాండ్స్ ఇట్లా లాక్ చేసుకుని చేస్తారు. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్ చాలా ఉన్నాయి. బట్ ఈ మెడిటేషన్ కన్నా ముందు దే ఆస్క్ అస్ టు బీ జనరస్, అంటే కైండ్గా ఉండటము, డొనేట్ చేయటము, లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడము. ఇలా చేస్తే మనం మెడిటేషన్లో త్వరగా కనెక్ట్ అవుతాము, త్వరగా ఎన్లైటన్ అవుతాము, అవేకనింగ్ అవుతాము అనేది చెప్తారు. ఎందుకంటే ధర్మ మార్గంలో దమ్మ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాము. దమ్మ ఎలాగా మనము ధర్మాన్ని ఎలా పాటించగలుగుతాము అనేది. లిటిల్ బిట్ జనరాసిటీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో మెడిటేషన్ ద్వారా థాట్ని కంట్రోల్ చేస్తాము, బిహేవియర్ని కంట్రోల్ చేస్తాము, మనల్ని మనము రైట్ పాత్లో ఉన్నామా లేదా అనేది కూడా చూస్తాము. సో మెడిటేషన్ వల్ల మనుషుల్ని ఇలా పిచ్చోలు చేయటం, క్రేజీగా అయిపోతారు, మైండ్ డల్ అయిపోతుంది, అట్లా చాలా బ్యాడ్ థింగ్స్ కూడా అనుకుంటారు. బట్ అది కరెక్ట్ వే కాదు. మనము ఫైనల్గా అల్టిమేట్ హ్యాపీనెస్ కోసమే ఈ మెడిటేషన్ ప్రాసెస్ అంతా చేస్తాము. చాలామంది కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకేమో మెడిటేషన్ ప్రాసెస్ మనకు కాదు, మనం యంగ్గా ఉన్నాము, మనం ఇప్పుడే మెడిటేషన్ చేసేస్తే అలాగా మనం కంపీట్ అవ్వద్దా వరల్డ్తో, అంటే ప్రపంచికతానికి చాలా దూరంగా వెళ్ళిపోతాము అని కూడా అనుకుంటారు. బట్ అది కానే కాదు. ఫోకస్ చాలా పెరుగుతుంది. మీరు ఏదైనా పని చేస్తే దాని మీద మామూలుగా అయితే ఒక 20 minutes అలా పడితే, మెడిటేషన్ చేసిన వాళ్ళు ఫోకస్తో ఫస్టే మొత్తం అంతా లిస్ట్ డౌన్ చేసుకొని దాన్ని తక్కువ టైంలో మోర్ ప్రొడక్టివ్గా చేయటం అనేది మనం అబ్జర్వ్ చేస్తాము మెడిటేషన్ చేసే కొద్దీ. అది ఎంత టైం చేయాలి అనేది మన టైంని బట్టి, మన మెడిటేషన్ కొంతమందికి 5 minutesలోనే థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతారు. కొంతమంది అరగంట కూర్చున్నా సరే వాళ్ళకి ఏదో ఒకటి బాదర్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము మెడిటేషన్ అనేది చేయాలి. ప్రాక్టీస్ అయితే చాలా రకాలు ఉంటాయి. కల్టివేటింగ్ మైండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే మన మైండ్ని మన థాట్తో ఫీడ్ చేస్తూ ఉంటాం రోజు మొత్తం. కానీ మెడిటేషన్లో దాన్ని ఎంప్టీగా ఉంచటం ఎట్లాగా అనేది తెలుసుకోవాలి. పీస్ఫుల్గా, ట్రాంక్విల్గా ఉండటం తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఈ మెడిటేషన్ ప్రాక్టీస్లో ఫోకసే కాకుండా కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఫ్రమ్ ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. సో ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్ దిస్ పాయింట్ టిల్ టో, మొత్తము ఫ్లో అయ్యి బాడీలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఇట్ విల్ ఎలిమినేట్ ఇట్. అండ్ మనం ఎటువంటి యాక్షన్స్ చేయాలి ఆర్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలన్నా సరే, కొంతమందికి అయితే మెడిటేషన్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫ్యూచర్లో జరగబోయేవి కానీ ఆల్రెడీ జరిగిపోయినవి కానీ కూడా మనము మెడిటేషన్ అనే ప్రాసెస్లో చూస్తాము. అండ్ వీ విల్ గో టు హయ్యర్ నెక్స్ట్ డైమెన్షన్ ఎనర్జీస్కి వెళ్తాము. అంటే మన బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్
ఎనర్జీ. అంటే మనం చిన్నప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటిలో చదువుకుంటాము, ఆటమ్స్, అయాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. హౌ దే రియాక్ట్, హౌ దే కంబైన్ ఈజ్ వాట్ వి సీ. అంటే ఒక మనిషిని చూస్తే అవన్నీ డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా కనిపిస్తారు. ఏదైనా సరే, ఎనీథింగ్, ఎనీ మ్యాటర్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఫార్మ్డ్ లైక్ దట్. అండ్ ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి కూడా మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక ప్లేస్కి వెళ్తే, ఇది వరకు ఆల్రెడీ చెప్పున్నాను, ఒక ప్లేస్కి వెళ్తే వర్షం పడినప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎండ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇంకొకలాగా ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ కాంబినేషన్, ఆ డైమెన్షన్ వల్ల మనకు ఒక ఎమోషన్, ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అట్లా మనం మెడిటేషన్ చేసేటప్పుడు పాస్చర్ ఇంపార్టెంట్. కూర్చునే పద్ధతి, స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, దట్ ఈజ్ వన్ థింగ్. కాళ్ళు ఫోల్డ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కుషన్ మీద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, మంచం మీద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. అట్లా బ్యాక్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. స్పైన్ ఇక్కడ అంతా చక్రాస్ ఉంటాయి, చక్ర ఎన్లైటన్ అవ్వటము అవన్నీ కూడా ఉంటాయి. హ్యాండ్స్ ఎట్లా పెట్టుకోవాలి అని కొంతమంది ఎట్లా పెట్టుకుంటారు, కొంతమంది దే విల్ డూ దిస్ ముద్రాస్ వేస్తారు. అలానే ఐస్ క్లోజ్ చేస్తారు, కొంతమంది ఓపెన్ చేస్తారు. మౌత్ మాత్రం, ఈ జా పోర్షన్ మొత్తం మనం ఎప్పుడు చాలా స్టిఫ్గా ఉంచుతాం. మెడిటేషన్లో జస్ట్ ఇలా రిలాక్స్ అయిపోవాలన్నమాట. రిలాక్స్ అయిపోతే వీ విల్ లెట్ గో ఆల్ నెగిటివిటీస్, ఆల్ థాట్స్ అన్నీ పోయి వీ విల్ బీ సూపర్ హ్యాపీ, సాఫ్ట్ అండ్గా అంత ఎనర్జీని తీసుకుని యూ విల్ ఆల్సో సీ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ గ్లో ఆఫ్టర్ మెడిటేషన్. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. మెడిటేషన్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. యూ విల్ టేక్ థింగ్స్ ఇన్ అ లైటర్ నోట్. అంత సీరియస్గా డూ ఆర్ డై సిచ్యువేషన్ అనేది ఉండదు. అండ్ హౌ లాంగ్, ఎంతసేపు చేయాలి అనే దానికి కూడా డిపెండ్స్ అనమాట. స్టార్ట్ విత్ 5 minutes అండ్ యూ కెన్ ఇంక్రీజ్. అండ్ దాంట్లో కూడా సమాధి స్టేట్ ఉంటుంది, అండ్ ఫర్గివ్నెస్ స్టేట్ ఉంటుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కౌంట్స్ చేసుకోమంటారు, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కౌంట్స్ ఉంటాయి. అలా రకరకాల పద్ధతులు ఉంటాయి. విపాసన ఒకటి ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో విపాసన అనేది మెయిన్ చాలా ఫేమస్ అయింది. లైక్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు, గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. కొంతమంది చక్ర ఎన్లైటన్మెంట్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అఫర్మేషన్స్ చెప్తారు, గ్రాటిట్యూడ్వి చెప్తారు, మనీ రిలేటెడ్వి చెప్తారు, నాన్ వైలెన్స్ చెప్తారు. కొంతమంది మంత్రాలు జపిస్తా, అంటే మైండ్ని ఒక దగ్గర ఉంచడానికి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. కొంతమంది వాక్తో చేస్తారు, కొంతమంది మెడిటేషన్ అయిన తర్వాత నోట్స్ జర్నలింగ్ చేస్తారు. ముందు జర్నలింగ్ చేస్తారు, తర్వాత జర్నలింగ్ చేస్తారు. అండ్ చాంటింగ్ చేస్తారు. సో ఇవన్నీ కొంతమంది ఏవైతే మనల్ని బాధ పెడతారో అవి ఒక పేపర్ మీద రాసేసి చింపేయమని చెప్తారు, కాల్చమని చెప్తారు. ఇట్లా వేరియస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి బుద్ధిస్ట్ దాంట్లో. హోప్ దిస్ హెల్ప్స్. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సీ. అండ్ కొంతమంది మౌనంగా ప్రాక్టీస్ చేస్తారు, సైలెంట్గా ఉండటము, హాఫ్ డే ఆర్ 5 hours ఆర్ ఫుల్ డే అలా ట్రై చేస్తారు. అండ్ రా ఫుడ్ తింటాకి ట్రై చేస్తారు. ఇవన్నీ ప్రాక్టీసింగ్ బుద్ధిజం అన్నమాట. సో హోప్ దిస్ హెల్ప్స్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను నేను దీంట్లో. కొంతమంది వాటర్లో, రెయిన్లో వెళ్ళటము, కొంతమంది అలా వాక్కి వెళ్ళిపోవటము, కొంతమంది డిజిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయి మెడిటేషన్ చేయటము, మాట్లాడకపోవటము, బుక్స్ చదవటము, అట్లా అంటే చెప్పులు లేకుండా నడవటము, ఎర్తింగ్ అంటారు అనమాట, ఎర్త్కి కనెక్ట్ అయ్యి. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాక్టీసెస్. అంటే
ఒక్కటే పద్ధతి అని లేదు, ఎవరికి నచ్చిన ఎవరి బాడీ అండ్ మైండ్ కాంప్లెక్సిటీని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ లాట్ ఆఫ్ లవ్ ఆన్ మై ప్రీవియస్ వీడియోస్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. హోప్ మీరు కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ మీకు నచ్చింది మీరు ఇన్నోవేటివ్గా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. నాట్ దట్ నేను ఇప్పుడు చెప్పిందే చేయాలి అని కానే కాదు, మీకు ఏది నచ్చితే, ఏది సూటబుల్గా ఉంది, ఏది మీ మైండ్ని రిలాక్స్ చేస్తుంది, కామ్ చేస్తుంది, సూదనింగ్ చేస్తుంది, పీస్ఫుల్గా ఉంటుందో మీరు అది ట్రై చేసి నాకు కూడా చెప్పండి. బికాజ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ స్పిరిచువాలిటీ ఫ్రమ్ మై సైడ్ టు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టీసెస్ నేను విన్నది, నేను కూడా అప్పుడప్పుడు చేసినవి. నాట్ లైక్ ఒక మంత్ అంతా చేయలేము ఇవి, 1 వీక్ ఆర్ 1 డే ఇన్ ఏ వీక్ చేయగలుగుతాము. కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, వాటర్ ఫాస్టింగ్ చేస్తారు, వీక్లో 1 డే అసలు తినరు. ఎందుకంటే బాడీ క్లెన్స్ అయితే మైండ్ కూడా ప్రాపర్ స్టేట్లో ఉంటుందని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.